గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ విద్యావేత్త, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వాసిరెడ్డి అమర్నాథ్ గారు, స్లేట్ స్కూల్ ఓనర్. ఆయన పిల్లలకు నైతిక విలువలతో పాటు మొబైల్ ఫోను ఇట్లాంటి లేని ఒక విద్యను అందించడానికి ఆయన ఒక అనదైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆ రంగంలో. అదేవిధంగా పేరెంట్స్కి కూడా పిల్లల మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయట తీసుకురావాలి, ఏం చేయాలనే విషయం మీద ఆయన నాకు తెలిసినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి మూలకు వెళ్ళి పేరెంట్స్తో, ఆయన సొంత ఖర్చులతో వెళ్ళి పేరెంట్స్కు అవగాహన కల్పించిన ఏకైక వ్యక్తి. చాలామంది విద్యా సంస్థలు పెడతారు, వాళ్ళ విద్యా సంస్థల గురించి గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఈ సామాజిక బాధ్యత అనేది చాలామందిలో నేనైతే చూడలేదు. అలా నేను చూసిన పర్సనల్గా నా పిల్లలు కూడా స్లేట్ విద్యార్థులు చెప్పుకోవడానికి నేను ఒక తండ్రిగా గర్వపడతాను. సో అలాంటి అమర్నాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో విద్యా విధానం గురించి, మొబైల్ అడిక్షన్ గురించి, పేరెంటింగ్ గురించి, కెరీర్ గురించి, ఈ సామాజిక మార్పుల గురించి మాట్లాడదాం. నమస్తే అమర్నాథ్ గారు. నమస్కారం అండి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. చాలామంది విద్యా సంస్థలు నెలకొల్పుతారు రాష్ట్రంలో. ఏదంటే వాళ్ళు మార్కులు, స్కోరు, హంగామా, షో పుటప్లు ఇవి చూపించుకోవడానికే చాలామంది ప్రయాసపడుతుంటారు, తాపత్రయపడుతుంటారు. కానీ మీరు భిన్నంగా పిల్లల్లో మోరల్ ఎడ్యుకేషను, వాళ్ళలో మొత్తం ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే ఒక ప్రయోగాలకు మీరు పెట్టింది పేరు. ఎందుకు మీరు ఇలాంటి డిఫరెంట్ దీన్ని ఎంచుకున్నారు సార్? మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నాం, చక్కగా ఇంటిని శుద్ధి చేసుకున్నాం. కానీ పక్కింట్లో, పై ఇంట్లో, బయట మురుగునీరు ప్రవహిస్తుంటే, పక్కిళ్ళు పై ఇళ్ళలో చాలా కాలుష్యం ఉంటే ఆ అంటు రోగాలు మనకు కూడా తగులుతాయి కదండి. అవును. మా పిల్లల్ని మేము చాలా ప్రయత్నించి 100% ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పిల్లల్లో 100% 8, 9, 10 తరగతుల పిల్లల్లో 97-98% పిల్లల్ని మొబైల్కి దూరం చేసామండి. కానీ ఈ పిల్లలందరూ సమాజంలో బతుకుతున్నారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంటో, గేటెడ్ కమ్యూనిటీనో, గ్రామమో, అక్కడ మిగతా పిల్లలు మొబైల్ పై ఆడుతుంటే, అరే ఈ గేమ్ చూసావా, ఈ లింక్ చూసావా, ఈ సీరియల్ చూసావా, ఈ కొరియన్ షో చూసావా అని చెబితే మా పిల్లలు కూడా టెంప్ట్ అవుతారు కదా. అవుతారు సార్. మనం ఒక బోట్లో పయనిస్తుంటే, నాకు ఒక సీటు ఉంది, కూర్చున్నాను, పక్కనున్న వ్యక్తి ఇది నా సీటు అని చెప్పి ఒక కత్తి తీసుకుని రంధ్రం పెట్టాడు. ఏమవుతుంది? ఆయన ఒక్కడే మునిగిపోతాడా, మనం కూడా మునిగిపోతాం? అందరూ మునిగిపోతారు. అంతేనండి. చాలా సింపుల్ అవగాహన. ఒక విధంగా చెప్పాలంటే స్వార్థం. సమాజం బాగుంటేనే మనం బాగుంటామన్న స్వార్థం. అందరూ బాగుండాలి, అందులోనే అప్పుడే మనం బాగుంటాం. మన చుట్టూరా ఉన్నారు చెడిపోతే తప్పనిసరిగా మనం చెడిపోతాం. ఈ మొబైల్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, బట్టి చదువులు కావచ్చు, మహమ్మారిలా భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. చాలామంది తల్లిదండ్రులకి ఇది ఒక సమస్య అనిపించదు. అవును. కాబట్టి పూనుకోవాలి ఎవరో ఒకరు అని చెప్పి నేను ఈ బాధ్యతను నెత్తిన వేసుకుని ఇప్పటిదాకా 67 చోట్ల బాలమిత్ర అనే పేరుతో క్లాసులు నిర్వహించానండి. 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా బెంగళూరు కూడా వెళ్ళాను. ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మేము సొంత డబ్బుతో హాల్స్ తీసుకుని అడ్వర్టైజ్ చేసి వచ్చిన పేరెంట్స్కి, పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చాం. సెల్ ఫోన్ వాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో పిల్లలకి తల్లిదండ్రులకి కళ్ళకు కట్టినట్టు చెప్పాం. అలాగే జంక్ ఫుడ్ గురించి, ముఖ్యంగా కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో 2 కేటగిరీల వ్యక్తులకి ఉద్యోగాలు. కృత్రిమ మీదను నడిపేవారు, అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ సబ్జెక్ట్స్ నేర్చిన వారికి. బట్ అలాంటి ఉద్యోగాలు కొద్దిపాటే ఉంటాయి. ఓకే. మిగతా ఉద్యోగాలు ఈ కృత్రిమ మీద, రోబోలు చేయలేని పనులు చేసేవారికి. ఒక మాటలో చెప్పాలంటే హ్యూమన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి. ఈ హ్యూమన్ స్కిల్స్ అంటే ఏంటో ఒక తరం మరిచిపోయింది. ఇవన్నీ కూడా
1980 దాకా ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ఆ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు తక్కువ, అన్ని పాఠశాలల్లో ఈ హ్యూమన్ స్కిల్స్ని తల్లిదండ్రులు కోర్సెస్ నేర్పించేవాళ్ళు కదా సార్? అక్కడ దాకా అక్కర్లేదండి. ఉమ్, పిల్లల పెంపకమే అలా ఉండేది. ఓకే. ఉమ్మడి కుటుంబాల్లో పుట్టినవారు, గ్రామాల్లో పుట్టినవారు, తల్లిదండ్రులు వాళ్ళతో సమయం వెచ్చించేవారు. చిన్నప్పటి నుంచి కూడా చందమామలు, బాలమిత్రులు, నీతి కథలు, ఒకేషనల్ కోర్స్ దాకా అక్కర్లేదండి. ఒకటో తరగతి, ఆ రోజుల్లో ఎల్కేజీలు యూకేజీలు లేవు. తక్కువ కానీ, లేవని కానీ తక్కువ కానీ, ఉమ్, ఒకటో తరగతి నుంచే బడిలో, ఇంట్లో, అమ్మ ఒడిలో ఈ లైఫ్ స్కిల్స్ పిల్లలకి నేర్పేవారు. 80 చివరి దశకం చివర, ముఖ్యంగా 95 నుంచి మొదలెట్టి ఈ సాఫ్ట్వేర్ బూమ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి ఇవన్నీ లాభం లేదని తెలుగుని, హిందీని, చాలా మటుకు ఇంగ్లీష్ని, సోషల్ స్టడీస్ని పక్కన పడేసి కేవలం మ్యాథ్స్, ఫిజికల్ సైన్సే అవి ముఖ్యమైన సబ్జెక్టులు, నేను కాదనట్లేదు. అవును. కానీ కేవలం వాటినే పట్టుకుని స్పోర్ట్సు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, టూర్లు, ఎక్స్కర్షన్లు, ఫీల్డ్ ట్రిప్లు ఇవేవీ లేకుండా సమాజానికి దూరంగా పిల్లల్ని విద్య పేరుతో బ్రాయిలర్ కోళ్ళలాగా పెంచారు. ఓకే. ఇప్పుడు వాళ్ళే తల్లిదండ్రులు అయ్యారు. ఉమ్, అంటే ఈ జెన్జీ ఇప్పుడు తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు ఆల్ఫా తరం పిల్లలు, ఉమ్, వాళ్ళకే ఎలా బతకాలో తెలియదు. ఉద్యోగాలు వచ్చినాయండి చాలా అవునవును, మందికి. అప్పట్లో వచ్చేది. కానీ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. ఉమ్, సెల్ ఫోను ఒక డబుల్ ఎడ్జ్డ్ వెపన్. టెక్నాలజీ ఎప్పుడు కానీ మనకి బానిస అయితే మనం కింగు, అవును. కానీ టెక్నాలజీకి మనం బానిస అయితే మన బతుకు బస్ స్టాండ్. ఈ విషయాన్ని తెలుసుకోలేక, టెక్నాలజీ ఈజ్ ఎ గ్రేట్ సర్వెంట్ బట్ ఎ పూర్ మాస్టర్, ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు మా పిల్లలు టెక్ స్మార్ట్ అని చెప్పి వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేయడం. 3 ఏళ్ల 2 ఏళ్ల పిల్లలకి ఆటిజం వస్తుంది, మాటలు రావడం లేదు, ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు, మెదడులోని అనేక భాగాలు దెబ్బతిని వాళ్ళ ఐక్యూ లెవెల్ తగ్గిపోతుందని ఇది అభిప్రాయం కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. భూమి గుండ్రంగా ఉందనేది అభిప్రాయం కాదు, అవును, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. అవును. అలాగే మెదడు ఈ సెల్ ఫోన్ గనక బానిస అయితే పెద్దలైనా పిల్లలైనా ఇది ఈ డిక్లైన్, ఐక్యూ లెవెల్ డిక్లైన్ అవుతుంది అనేది సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. ఉమ్, ముఖ్యంగా పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళ కపాలం పెద్దవాళ్ళ కపాలంతో పోలిస్తే చిన్న సగం సైజు, కొంచెం సాఫ్ట్ అంటే మరీ బంకమట్టిలా కాదు, మనతో పోలిస్తే అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దానిపైన అది 80 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ కాగ్నిషన్ అంటే గ్రహణ, నేర్చుకునే ప్రక్రియ. మనం చూడడం ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా నేర్చుకుంటాం. అవును. దీన్నే కాగ్నిషన్ అంటారు, గ్రహణ. ఉమ్, ఈ కాగ్నిటివ్ డిక్లైన్ జంజీలో జరిగిపోయిందని సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఉమ్, ఇక ఆల్ఫా తరం అయితే మరి దారుణంగా అయిపోయింది. ఉమ్, ఏ పాఠశాలకు వెళ్ళినా, ఏ టీచర్ని కదిలించినా, ఉమ్, 5 ఏళ్ల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ టీచర్ని కదిలించినా కథలుగా చెప్తున్నారు. ఉమ్, గతంలో స్కూల్స్ ఎలా ఉండేది, పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది కరోనా తర్వాత అని. కొడుతున్నారు కదా సార్ డైరెక్ట్, ఈ మధ్య చూసాం సోషల్ కొట్టడం ఒక ఇదైతే ఎక్స్ట్రీమ్ అయితే, పిల్లలు పాఠం వినడం లేదు, స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోయింది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఫోకస్ చేయలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు, హైపర్ యాక్టివిటీ వచ్చేస్తుంది, ఒకేసారి 2-3 పనులు చేయడం. ఇంటలెక్చువల్ డిక్లైన్ అంటే సింపుల్గా చెప్పాలంటే చిన్న మెదడు చితికిపోతుందండి మొబైల్ చూడడం వల్ల. ఓకే. ఇక మీ నంబర్ ఎంతైనా, ఇప్పుడు 10 × 0 = 0, 1,00,000 × 0 0నే, 1,00,00,000 × 0 0నే. మీరు ఎలాంటి స్కూల్లో పిల్లల్ని చేర్పించినా, అక్కడ ఎంత మంచి టీచర్లు ఉన్నా, పిల్లల చేతికి మొబైల్ ఇస్తే కొంతమంది ఏమిటంటే లిమిటెడ్ స్క్రీన్ టైం అన్న ఒక భ్రాంతి. అది లిమిటెడ్ అనేది మీ చేతిలో లేదు. ఒక్కసారి పిల్లాడి చేతికి సెల్ ఫోన్ వెళ్ళిపోతే వాళ్ళ ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ముందు భాగం ఇంకా డెవలప్ కాలేదు కనుక పిల్లలకి సంయమనం, ఇంగిత జ్ఞానం, ఎమోషన్స్ పైన కంట్రోల్ ఉండదు. మెల్లగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. ప్రారంభంలో మీరు అరగంటే చూడు, ఉపయోగకరమైన విషయాలే చూడు అని చెప్పచ్చు. కానీ 6 నెలల్లో 6 ఏళ్లలో వాళ్ళు పూర్తిగా పక్కదారి పట్టిపోతారు, మీ మాట వినరు. కొన్ని లక్షల కేసులు ఇవాళ
2 తెలుగు రాష్ట్రాలు, ఆ మాటకొస్తే భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. మంది తల్లిదండ్రులు మీ దగ్గరికి కౌన్సిలింగ్ కూడా తీసుకొస్తుంటారని విన్న అవునండి, పిల్లల్ని. సో అవునండి. మీరు చూసిన వరస్ట్ కేసు ఏంటి సార్? చాలా చెప్పుకోవచ్చండి. ఈ రోజు పొద్దున 5:30కి ఒక తెలిసిన వ్యక్తి నుంచి ఒక మెసేజ్. వాళ్ళ అమ్మాయి పేరు చెప్పలేను, ఆ ఏరియా చెప్పలేను. ఓకే. ఇంజినీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతోంది. ఓకే. కాలేజ్కి వెళ్ళను అంటుంది. మ్మ్. రూమ్ నుంచి బయటకు రాదు. మ్మ్. కేవలం తిండి కోసం బయటకు వస్తుంది, తినేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, ఎవరితో మాట్లాడదు. మ్మ్. తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటుంది. మ్మ్. ఇంకో కేసు 10వ క్లాస్ అమ్మాయి మ్మ్. నా దగ్గరకు వచ్చి ఒక 60 రోజులు ఎంతో అయింది, కొన్ని నెలల క్రితం వచ్చిందండి. మ్మ్. 10వ క్లాస్ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకొచ్చారు, మ్మ్. ఆమె కూడా వచ్చింది. జూబ్లీ హిల్స్లో ఒక పేరొందిన పాఠశాలలో చదువుతోంది. మ్మ్. ఆ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్. బా. రాత్రిపూట 10th క్లాస్. 10th క్లాస్ అమ్మాయి రాత్రిపూట మ్మ్. బాయ్ ఫ్రెండ్స్ వేసుకుని హోటల్కి వెళ్తుంది. మ్మ్. తప్పే ఉంది, మా ఫ్రెండ్స్ అంతా అదే చేస్తున్నారంట. మ్మ్. ఇవి నా దగ్గరికి వచ్చిన కేసులు అయితే బెంగళూరులో వాస్తవంగా జరిగింది. మ్మ్. ఒక తల్లి కూతురు, మ్మ్. తల్లి పక్క రూము, కూతురు చదువుకుంటోందని చెప్పి ఆ పక్క రూమ్లో ఉంది. అవును. లోపల నుంచి రకరకాల నేను చెప్పకూడని సౌండ్స్ వచ్చాయి. మ్మ్. తల్లికి డౌట్ వచ్చి వెళ్ళి తలుపు కొడితే మ్మ్. 4 బాయ్ ఫ్రెండ్స్తో ఆమె బా. అలా ఉందండి. మ్మ్. నలుగురు ఈ అమ్మాయి కలిపి అమ్మాయిని చంపేశారు, తల్లిని. కేసు అయింది, అది పత్రికల్లో వచ్చింది. అవును సార్. ఇలా ఇంత దారుణాలు ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. ఒకేసారి ఇంట్లో ప్రశ్నించిన తల్లిని చంపేయడం. ఈ 2 ఏళ్లలో కరోనా లాక్డౌన్ తీసేసిన తర్వాత ఇలా మనం గతంలో కని విని ఎరుగని అనేక విషయాలు నేను కౌంట్ వదిలేస్తానండి, మ్మ్. కౌంట్ వదిలేస్తాను. అవును. ప్రతిరోజు మనం వెతుక్కుంటే న్యూస్లో కనీసం 5 నుంచి 10 టీచర్ని కొట్టాడనో, అమ్మని అవును. చంపారనో, ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చంపేయడం. మ్మ్. పాత ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి అనుకుంటానండి, భీమవరం అనుకుంటాను. తండ్రి 2 పిల్లల్ని గత హోళీ రోజు మ్మ్. బాత్రూమ్కి తీసుకెళ్ళి ఆ బకెట్లో నీళ్ళలో ముంచి చంపేశాడు. బా. ఇంత పర్వర్షను మ్మ్. గతంలో ఎప్పుడైనా ఉండేదా? లేదు సార్. కారణం సైంటిఫిక్ అండి. ఇప్పుడు ఒకప్పుడు నేను 2018 నుంచి ఈ మాట చెప్తున్నాను. మ్మ్. అప్పుడు చాలా మంది పట్టించుకోలేదు. అవును. ఈయన ఏదో టెక్నాలజీకి వ్యతిరేకం. మ్మ్. టెక్నాలజీ నేను తెగ వాడేస్తానండి. మ్మ్. అవును. టెక్నాలజీని మీరే ఎప్పుడు social వాడమనే mediaలో చెప్తున్నాను నేను. యాక్టివ్గా ఉంటారు కదా. టెక్నాలజీని వాడమని చెప్తున్నాను. మ్మ్. పిల్లలకి ఇంట్లో డెస్క్ టాప్ పెట్టించి, మ్మ్. అందుకు చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టించి, మ్మ్. అవసరమైన వాటిని వాళ్ళు చూసేలా చేయడం వేరు. వాళ్ళ చేతికి ల్యాప్టాప్, ట్యాబ్, మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు దొరకరు. మ్మ్. కొన్ని రోజులు మొగమాటానికి పుస్తకాల మధ్యలో పెట్టుకుని, దుప్పటి కప్పుకుని లోపల చూస్తూ, బాత్రూంలో చూస్తూ, మేడపైన చూస్తూ గడుపుతారు. ఆ తర్వాత బరి తెగిస్తారు, తలుపేసుకొని చూస్తారు. మీరు వస్తే ఇంట్లో లోపలికి వచ్చి కొడతారు మిమ్మల్ని. ఒక కేసులో, నా దగ్గరికి వచ్చిన కేసులో మ్మ్. అమ్మా నాన్నని మ్మ్. రాత్రి 11:30కి వాడు 10వ క్లాసుల అబ్బాయి మ్మ్. ఇతను బలవంతంగా ఇంటి బయటికి గంటేసి మ్మ్. బొల్టేసుకున్నాడు. మ్మ్. వాళ్ళు ఏం చేయాలో తెలియక అక్కడ ఇంటి ముందే మురుగు కాలువ పక్కన మ్మ్. కూర్చొని రాత్రంతా ఏడ్చుకుంటూ ఉన్నారు. బా. పొద్దున్న మళ్ళీ ఎప్పుడు 7:30కో వాడు తలుపు తీశాడు. మ్మ్. పోలీసుల దగ్గరికి పోలేరు, బయట బయట చెప్పలేదు. ఇష్యూ చేయలేరు, అవును. ఏమవుతుందని. పాపం మ్మ్. అన్ని గంటలు ఆ దోమల్లో మురుగు కాలువ పక్కన అమ్మా నాన్న ఏడుస్తూ బతికారండి, గడిపారండి ఆ కాలం. మ్మ్. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మీరు ఎలా కౌన్సిలింగ్ చేస్తారు సార్ ఇట్లాంటి వాళ్ళకి? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. మ్మ్. ఏం కావాలి మ్మ్. వాళ్ళకి, మనం ఏదో శుద్ధపూసలాగా నీతులు చెప్తే కుదరదండి. మనం నీతులు చెప్తే వాళ్ళు ఇన్ఫాక్ట్ అలాగ వస్తారు వాళ్ళు. అవును. నేను వాళ్ళ భాషలోనే మాట్లాడతాను. ఓకే. ఉదాహరణకి మ్మ్. ఇప్పుడు ఇందాక అమ్మాయి అన్నాను కదా, జూబ్లీ 10వ క్లాస్ అవును. అమ్మాయి 3తో మ్మ్. చేస్తోంది. ఆ అమ్మాయి భాషలోనే అర్థమయ్యేలా చెప్పాను. మ్మ్. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు, మ్మ్. ఇలా ఎంతకాలం సాగుతుంది, మ్మ్. నీ వయసు 15, మ్మ్. నిజానికి మీ అమ్మ నాన్న నీ పైన కేసు పెడితే, మ్మ్. అఫ్కోర్స్ ఈమె అమ్మాయి కాబట్టి అమ్మాయి పైన తక్కువ కేసు, కానీ వాళ్ళ ముగ్గురిని లోపల పడేయచ్చు. అవును. ఇప్పుడు చట్టం అలా ఉంది. అవును. మైనర్ బాలికతో ఇలా చేస్తే అబ్బాయి ఇద్దరి పరస్పర అంగీకారం ఉన్నా వాళ్ళు నేరస్తులు అవుతారు. అవును. వాళ్ళు తీసుకెళ్ళి పడేయచ్చు లోపల. అవును. అది వదిలేద్దాం. మ్మ్. నీకు 15 ఏజీ, చక్కగా ఆరోగ్యకరంగా ఉంటే కనీసం 45 వరకు, ఇన్ఫాక్ట్ ఆ తర్వాత కూడా మ్మ్. నీ ఈ ఫేస్, ఈ లైఫ్, ఈ లైంగిక జీవనం మ్మ్. కొనసాగించవచ్చు. మ్మ్. నువ్వు ఇప్పుడు చేస్తున్నది, మ్మ్. వాళ్ళ ముగ్గురు నీతోనే ఉంటారని గ్యారంటీ ఏంటి? మ్మ్. ఇంకా వాళ్ళకి ఎంతమంది ఉన్నారు సంబంధం? తెలీదు. మ్మ్. ఈ అంతమందిలో ఒక్కరికి ఈ రాకూడని రోగం వస్తే మ్మ్. అది మీకు కూడా అందరికి సేఫ్టీలు
ఇవన్నీ నడవు. ఉమ్, ఎందుకంటే ఉమ్, మీరు ఫుల్గా డ్రింకులు చేసి డ్రగ్స్ తీసుకుని అది రప్చర్ కావచ్చు, ఉమ్, దాన్ని వేసుకోవడం మర్చిపోవచ్చు, ఉమ్, లైఫ్ అయిపోయింది నాతో నీకు అంతే. ఉమ్, పోనీ కన్సీవ్ అయ్యావు, ఉమ్, ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకుంటే ఉమ్, ఆరోగ్యం కొంత దెబ్బతింటుంది, ఉమ్, పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. తగ్గిపోతుంది, పుట్టినా వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండరు, ఉమ్, కాంజెనిటల్ డిజార్డర్స్ ఉమ్, ఇవన్నీ వస్తాయి. ఉమ్, నీ బతుకు మొత్తం బస్టాండ్ అయిపోతుంది ఆ తర్వాత. ఉమ్, ఇప్పుడు చేస్తున్న దాన్ని నేను పిల్లలతో ఒకటే అంటానండి, ఉమ్, దేవుడు మీ ముందు వచ్చి నిలిచాడు, దేవుడో లేదా ప్రకృతో ఉమ్, పక్కన పెట్టద్దాం, ఇంత సంతోషం జీవితాంతం అంటే మీరు 90-95 సంవత్సరాలు బతకాలి, అవును. బతి చివరి రోజు దాకా మీకు ఇంత సంతోషం ఇస్తాడు దేవుడు. ఉమ్, ఆప్షన్ 1. ఉమ్, ఆప్షన్ 2, ఉమ్, హిమాలయ పర్వతాలంత హ్యాపీనెస్ ఉమ్, షార్ట్ టైం 6 నెలల్లో పోనీ సంవత్సరం ఇస్తాడు. ఉమ్, ఆ తర్వాత బతుకు బస్ స్టాండ్. ఉమ్, ఏం కావాలో కోరుకోండి. ఉమ్, అందరి పిల్లలు, నా బాలమిత్ర క్లాసులు అందరి పిల్లలు ఉమ్, ఒకటోదే కోరుకుంటారు, జీవితాంతం హ్యాపీగా ఉండాలి, అవును. లిమిటెడ్ హ్యాపీనెస్ చాలు. అవును. అదే చెప్తున్నాను, రోజు హ్యాపీగా ఉండమని చెప్తున్నాను నేను. ఉమ్, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటేనో ఈ ఈ డార్క్ వరల్డ్లో దొరుకుతున్న, ఇంటర్నెట్లో దొరుకుతున్న రకరకాలు చెప్పకూడదు కానీ ఇవన్నీ చూస్తే ఉమ్, యూ విల్ ఫీల్ ఎగ్జైటెడ్. ఉమ్, బట్ ఆ తర్వాత పిందె మామిడికాయ లేదు ఆ మటుకొస్తే ఏ పండైనా అవును. కానీ బాగా పండనించిన తర్వాత తింటే దాని రుచి వేరు. అవును. నువ్వు 14 ఏళ్లలో 15 ఏళ్లలో కకుర్తి పడుతుంటే ఉమ్, నిజానికి దాంట్లో ఉన్న ఆ హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ నీకు తెలియట్లేదు, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం ఉమ్, అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో. ఉమ్, చాలామంది ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా చేస్తున్నారు, నేను ఎప్పుడు ఇదే చెప్తున్నానండి. ఉమ్, మీ ఫ్రెండ్స్ 20 మంది ఒక కొండ పైకి వెళ్ళారు, ఉమ్, లైన్లో నిలబడ్డారు, ఉమ్, ఆ కొండ కొస నుంచి కింద లోయలో వ్యాలీలోకి ఒకడోడు దూకి చచ్చిపోయాడు, 2, 3, 4, ఉమ్, నువ్వు 5వ వాడు ఉమ్, లేదా 5వ అమ్మాయి. ఉమ్, దూకమని మీ ఫ్రెండ్స్ అంతా అంటున్నారు, దూకుతావా? మా ఫ్రెండ్స్ అంతా మొబైల్ వాడుతున్నారు, ఉమ్, యూనివర్సిటీలకు వెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా డ్రింక్ చేస్తున్నారు. ఉమ్, ఇది మంచి వినదగును ఎవరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన వాడైపో మనుషుడు మహిళ మహిళ సుమతి ఉమ్, అని చెప్తుంటాను నేను. ఉమ్, సో విను, ఇది కరెక్ట్ అయితే చెయ్యి. ఉమ్, లీడర్ అన్నవాడు దారిని వేస్తాడు, దారి చూపిస్తాడు. అవును. క్యాడరు గొర్రె ఉమ్, పొలవమంటూ ఫాలో అయిపోతారు. నాన్న ఉమ్, పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, పిల్లలకి బాగా ఎక్కాలంటే సినిమా డైలాగ్ చెప్పాలా? నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం. సింహాలు సింగిల్ గా. నిజానికి అవును. సింహాలు సింగిల్ గా రావండి, అవును సార్. అది సినిమా బాగా dialogue పాపులర్ అయిన కాబట్టి. డైలాగ్ అవును, కాబట్టి పిల్లలకి బాగా ఎక్కాలి కాబట్టి. అవును. చెప్పండి, నువ్వు గొర్రె పందా లేకపోతే సింహం అంటే సింహం అంటారు. ఎస్. ఓకే. కాబట్టి ఆలోచించు. ఉమ్, నేను ఉమ్, మీ అమ్మా నాన్న చెప్పింది చేయమన్నట్లు. ఒక్కోసారి అమ్మా నాన్న ఇందాక వచ్చిన కేసులో ఉమ్, అమ్మాయికి ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు, ఓకే. బలవంతంగా చేర్పించారు. ఉమ్, ఇప్పుడు 3rd ఇయర్లో ఆమె నాకు ఇంజనీరింగ్ వద్దు, ఉమ్, బెంగళూరులో ఏదో కోర్సు చేయాలంటుంది. ఉమ్, ఆ కోర్సు అయ్యేది కాదు, పోయేది కాదు. ఉమ్, ఏదో కుక్కరీ కోర్స్ అంట, ఓకే. 5 లక్షలు అంట 6 నెలల్లో దాని ఫీజు. ఉమ్. ఇలాంటి ఇంకా వాళ్ళ వాళ్ళు అమ్మాయి నేర్పిస్తుంది కదా ఇలాంటి cookery. వాళ్ళు దోచుకోవడానికి అది కోర్సు. ఓకే. సో అది కాదు, మొత్తానికి ఆమెకి ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు, ఉమ్, అమ్మా నాన్న బలవంతంగా చేర్పించారు. ఉమ్, కాబట్టి మీరు అమ్మా నాన్న మాటనే గుడ్డిగా వినమని చెప్పట్లేదు, ఉమ్, ఆలోచించండి, ఓకే. మీరేమిటో అర్థం చేసుకోండి. మొబైల్ ఫోన్ వాడడం ఏ విధంగానూ మంచిది కాదు. మొబైల్ ఫోన్ మీ చేతిలో టైం బాంబు లాంటిది, ఉమ్, ఖచ్చితంగా పేలిపోతుంది. ఎప్పుడు కొంతమంది చేతిలో త్వరగా, కొంతమంది చేతిలో కాస్త ఆలస్యంగా, అంతే. బతుకు నాశనం చేస్తుంది. వాళ్ళకి ఎన్నో రోగాలు ఉన్నాయండి మొబైల్ ఫోన్ వాడడం వల్ల. ఉమ్, ట్రిగ్గర్ ఫింగరు, ఉమ్, కార్పెల్ టనెల్ సిండ్రము, ఉమ్, టెక్స్ట్ నెక్, ఇలా రోగాల్ని దానికి సంబంధించిన వీడియోలను చూపించి ఉమ్, ఇలా కావాలనుకుంటున్నారా, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమరు, మ్యాక్యులర్ డిజనరేషను, ఉమ్, ఐ క్యాన్సరు, ఉమ్, ఇవన్నీ చెప్తే పిల్లలు నిజంగా, అదేదో నా అభిప్రాయాలు కాదండి, నిజాలు. సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఉన్నవి ఉమ్, వీడియోల్ని చూపించి పిల్లలకి చెబుతుంటే, ఉమ్, కొన్నిసార్లు వీడియో చూపించడం సాధ్యం కాకపోతే నోటి ద్వారా చెప్తాను నేను, ఉమ్, పిల్లలు వింటారండి. ఓకే. పిల్లలు మన చేతిలో బంకమట్ట లాంటి వాళ్ళు, అంటే బంకమట్ట బుర్రలు కాదు వాళ్ళది, అవునవును. బంకమట్టలాగా దే ఆర్ మౌల్డబుల్. ఎస్. చెబితే వింటారు. ఉమ్, బాగా అప్పటికే నా దగ్గరకు వచ్చేప్పటికే బాగా అడిక్ట్ అయిపోయింటే ఉమ్, అలాంటి వాళ్ళకి కొంచెం గట్టిగా, కొంచెం హార్ష్ అంటే కొట్టడం కాదు, ఉమ్, కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఉమ్, సో చాలా మటుకు నా దగ్గరకు వచ్చిన పిల్లలు
సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మామూలు పిల్లలు నా బాలమిత్ర క్లాస్కి వచ్చిన వాళ్ళు చెబుతుంటారు ఫేస్బుక్లో, సార్ మీ దగ్గరకు వచ్చాక అసలు మా అమ్మాయి అబ్బాయి మారిపోయారు సార్. అప్పటిదాకా అసలు అన్నిటికంటే మించిన థ్రిల్లు చదువు అండి. అవును. ఆ థ్రిల్లు, ఆ రుచి వాళ్ళకి చూపించలేదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. నేను చాలా తమాషా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చదువు అంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అవును వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళందరూ పగలబడి నవ్వేలా చెప్తుంటాను. ఉదాహరణకి అందరికీ తెలిసిన కథ, అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు ఏటకు పోయారు. ఏటకు పోతే 7 చేపలు పట్టుకొచ్చారు. నేను తమాషగా చెప్పండి కథ, 7 కొడుకులు అంటే అమ్మాయిలు లేరా అంటే అందరూ నవ్వుతారు. ఈ కథ మనం అందరూ విన్నాం కానీ మనం ఎప్పుడు ఇట్లా ఆలోచించలేదు. అంటే ఇది ఎగ్జాంపుల్ కాదండి, అంటే వాళ్ళకి అర్థం కావడం కోసం. రాజుగారి కొడుకులు ఏటకు చేపలు పోయారా? రాజుగారి కొడుకులు సింహాలను పుల్లను చంపడానికి కదా పోయారు వేటకి. ఆ రోజుల్లో లారీలు లేవు, కనీసం పెద్ద బండి కింద ఏంటి 7 లింగులుట్టుకుమని సన్నాసులా అని అంటే పిల్లలు నవ్వుతారు బాగా. చేప ఎందుకు ఎండలేదా? చేప మాట్లాడుతుందా? అసలు చేప మాట్లాడదు. పైగా నీటి నుంచి తీసినాక చచ్చిపోతుంది. చచ్చిపోయిన చేప అసలే మాట్లాడదు. ఇలాంటి చదివారంటే అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. అప్పుడు నిజమైన ఇది ఊరికి జోక్ కోసం చెప్పిన ఎగ్జాంపుల్, నిజమైన ఎగ్జాంపుల్. సూర్యగ్రహణం, చంద్ర చాలా ఉన్నాయండి. మనం అవన్నీ బట్టి కొట్టేస్తాం. ఇది ఎందుకు ఇలా, అది ఎందుకు అలా. ఉదాహరణకి ఇప్పుడు నిజమైన ఎగ్జాంపుల్ చెప్తాను. చెన్నై కొడైకెనాల్ అనుకుందాం, లేకపోతే ఢిల్లీ ముస్సోరి అనుకుందామండి. ఒకటేమో చెన్నై సముద్ర మట్టంలో ఉంది, ఢిల్లీ సముద్ర మట్టం కాదు కానీ ముస్సోరితో పోలిస్తే కాస్త తక్కువ ఎత్తులో ఉంది. మనం చలిమంట వేసుకుంటున్నాం. ఇక్కడ చలిమంటకి దగ్గరగా నిల్చుకుంటే వేడొస్తుందా? మనకి దూరంగా నిల్చుంటే వేడొస్తుందా? దగ్గరగా నిల్చుకుంటే వేడొస్తుందా? సూర్యుడికి దగ్గరగా అంటే మరీ దగ్గర కాకపోవచ్చు. కొడైకెనాల్ ఉందా, చెన్నై ఉందా? కొండ కదా, కొండ. ముస్సోరినో కొడైకెనాలో మౌంట్ ఎవరెస్ట్ సూర్యుడికి కొండే కదా, కానీ కూల్ గా ఉంటుంది. అదే ఎందుకు ఇలా చాలా ఉన్నాయండి ప్రతి సబ్జెక్ట్ లో అడిగితే. అంటే ఇవన్నీ ఇలా పాఠాలు చెబితే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. దురదృష్టవశాత్తు టీచర్స్ కూడా అందరు కాదు కానివ్వండి, చాలా మంది జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8 నాకే గుర్తు రావట్లేదు 4 మీటర్లు. ఈ సోది కాదు. ఎందుకు ఈ హిమాలయాస్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అన్నారు? దీని ప్రత్యేకత ఏమిటి? ఆ టెథెస్ అసలు సబ్జెక్ట్లా చెబితేనండి. నేను క్వశ్చన్ అడుగుతుంటాను, కొన్ని భారతదేశంలోని జీవనదుల పేర్లు చెప్పండి. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు, దాని ఉపనదులు. అదేంటి అన్ని ఉత్తర భారతదేశమే. దక్షిణ భారతదేశం పైన ప్రకృతికి లేదా దేవుడికి ఎందుకు అంత కోపం? దక్షిణ భారతదేశంలో ఒక్కటంటే ఒక జీవనది లేదే. మనకున్నదన్నీ వర్షాధారపు నదులు, అంటే సీజనల్ రివర్స్. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, మంజీరా ఇది తీసుకున్నా. ఎందుకు? ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించిన రాజులు, చంద్రగుప్త మౌర్యుడు మొదలుకుని అనేక మంది దక్షిణాదిపై దండయాత్ర చేసి, దక్షిణాది పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఆక్రమించుకుని అఖిల భారత సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఒక్కరంటే ఒకరు. దక్షిణాది రాజు ఉత్తరాది మొత్తాన్ని ఆక్యుపై చేసుకోలేదే. కృష్ణదేవరాయలు మన అహో ఆంధ్రభోజుడు మహా అంటే ఒరిస్సా దాకా పోయాడు అంతే. ఒక్క చోళ రాజు మినహాయిస్తే గంగైకొండ చోళపురం అని ఆయన ఒక నగరాన్ని కట్టాడు. గంగా నది పరివాహక ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆయన తప్పిస్తే ఇంకెవ్వరు కూడా ఉత్తర భారతదేశాన్ని జయించలేకపోయారు. ఏంటి మన వాళ్ళ వీక్నెస్ అంటే అర్థం కాదు. ఇలా చరిత్ర ఎవరు చెప్పలేదు. జాగ్రఫీకి హిస్టరీకి లింక్ ఉంది. ఇలా చెబితే పాఠం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుసుకోవాలన్న జిజ్ఞాస గనక పిల్లల్లో ఏర్పరచగలిగితే, ఇక నేను చాలా మంది పిల్లల్ని చూశానండి, పుస్తకాలు చదవడం అలవాటు అయిపోతాయి. వాళ్ళని ఆ విశ్వామిత్రుడి ఎదురుగా ఏదో ఓరస్ వచ్చి డాన్స్ చేసిన ఈ విధంగా వాడు డైవర్ట్ కాలేదు. ఆయన డైవర్ట్ అయ్యాడు, ఈ పిల్లలు డైవర్ట్ కారండి. కారణం ఆ మధురిమ, ఆ టేస్ట్ గనక అర్థమైతే పుస్తకాలు చదవడం, నేర్చుకోవడం, ఇక ఇవన్నీ ఈ పనికిరాని ఇల్లాజికల్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అని అర్థమైపోతుంది. సార్, తల్లిదండ్రులను మొబైల్తో పాటు ఇంకోటి బాగా కలవర పెడుతున్నవి డ్రగ్స్ సార్. అవునండి. ఒకప్పుడు ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీల్లోనో ఎక్కడో వినేవాళ్ళము,
ఇప్పుడు స్కూళ్ళల్లో డ్రగ్స్ కూడా వింటున్నాం సార్. ఈ సమస్యను అంటే ఎందుకు ఇంత దూరం వచ్చేసింది ఈ విష సంస్కృతి? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డీటెయిల్గా చెప్పమంటారా, క్లుప్తంగా చెప్పమంటారా? ఎట్లయినా చెప్పండి సార్. మీ ఇష్టం. డీటెయిల్గా చెప్తే అందరికీ అర్థమవుతుందండి. చెప్పండి సార్. పిల్లల్ని పెంచే విధానమే తల్లిదండ్రులు మర్చిపోయారండి మెజారిటీ వాళ్ళ. ఓకే. పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే అయిపోయింది. అసలు మానవ జాతి చరిత్ర తీసుకుందాం, 40 లక్షల సంవత్సరాల చరిత్ర. మనిషి పిల్లలు ఎప్పుడు కూడా ఒంటరిగా బతకలేదు. అవును. ఒకప్పుడు జట్లు ఉండేవి. ఇప్పుడు పాత రాతి యుగంలో నవీన శిలాయుగం దాకా, కొత్త రాతి యుగం దాకా. ఆ తర్వాత ఎప్పుడైతే వ్యవసాయం వచ్చిందో 5,000 సంవత్సరాల క్రితం ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాల్లో ఎంతో మంది ఉండేవాళ్ళు. అవ్వ, తాత, పెద్దనాన్న, పెద్దత్త, మేనత్త, తన ఈడు పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లవాళ్ళకి హై ఎనర్జీ ఉంటుందండి. ఎంత బాగా డెడికేటెడ్గా పనిచేసినా ఒక్క మదరు ఫాదర్ ఇద్దరే పిల్లల్ని చూసుకోవడం అనేది అసాధ్యం. ఇది నిష్ఠూరంగా ఉంది కానీ అసాధ్యం సార్, వాస్తవం ఇది. ఓకే. అవ్వ, తాత ఎంతో మంది వాళ్ళకు నిద్రపోతున్నప్పుడు మినహాయిస్తే మిగతాటప్పుడు వాళ్ళు ఊరుకోరండి. తప్పు కాదు, మనిషి అలాగే పుట్టి పెరిగారు. అది మన జన్యువుల్లో ఉంది. అసలు కేంద్రక కుటుంబమే పిల్లల పెంపకానికి అనుకూలం కాదనుకుంటుంటే, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, మొన్నటిదాకా కేంద్ర కుటుంబం అయినా అమ్మమ్మో, నాన్నమ్మో, తాతో లేదా అందరూ ఉండేవాళ్ళు, కొంత ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మా నాన్న 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చేసేవాళ్ళు. ఒక 50-30 ఏళ్ల క్రితం అమ్మలు పనిచేయడం తక్కువే. ఇప్పుడు స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు, దానికి నేను పూర్తిగా 100% దాన్ని సమర్థిస్తానండి. కానీ ఈ పని గంటలు కూడా ఒకప్పుడు 6 గంటల తర్వాత చాలా రేర్ అండి. ఇప్పుడు 11 గంటల లోపల ఇంటికి వస్తే చాలా గొప్ప. కరెక్ట్ సార్. సో పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, బోర్ అవుతోంది వాళ్ళకి. ఏం చేస్తారు? మొబైల్ తీసుకుంటున్నారు. మొబైల్ మనిషిని నెగిటివిటీ అట్రాక్ట్ చేసినట్టుగా పాజిటివిటీ అట్రాక్ట్ చేయదండి. అవును. వాళ్ళ సాంగత్య దోషం అనండి, సహవాస దోషం అనండి, ఇంకోటి అనండి. పిల్లలు స్లోగా ఆ ఇంటర్నెట్లో ఒక 10% మంచి ఉంటే 90% దారుణాలు ఉన్నాయి. వీడియో గేమింగ్ ఇండస్ట్రీ ప్లాన్ చేసి పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. చాలా మంది చనిపోతున్నారు. ఆ వీడియో గేమింగ్ ఓనర్లు అందరినీ నేను ప్రపంచ నియంత అయితే ఒకే ప్లాట్ఫామ్ పైన గుర్తిస్తా. ఎందుకంటే ఇది ప్లాన్డ్ అండి, చాలా మందికి తెలియదు. పిల్లలు డోపమైన్ లూపులు దొరికిపోవాలి. ఒక్కసారి చవి చూసారంటే వాళ్ళకి కిక్ అంటారు, డోపమైన్ కిక్, ఈ హ్యాపీ హార్మోన్ వస్తుంది. అది మానేస్తే, ఆ వీడియో గేమ్ ఆడడం లేకపోతే ఆ సీన్ చూడడం మానేస్తే, ఆ చాటింగ్ చేయడం మానేస్తే డోపమైన్ డుంగని పడిపోతుంది. మళ్ళీ మొదలెట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలం గడిచే కొద్దీ నీకు ఫస్ట్ టైం వచ్చిన కిక్కు రావాలంటే ఎక్కువ సమయం, అంటే తాగుబోతులు ఏ విధంగా తొలిసారిగా తాగేటప్పుడు ఒక చిన్న డ్రింక్ తీసుకుంటే కిక్ వస్తుంది, తాగుతూ ఉంటే ఎక్కువ ఫుల్ బాటిల్ రోజంతా అలాగే ఇదే మెకానిజం అండి, బయలాజికల్ మెకానిజం ఇదేనండి. దీన్ని డోపమైన్ ఉచ్చు అని అనొచ్చు. ఓకే. దీంట్లో పిల్లలు పెద్దలు కూడా చిక్కిపోతున్నారండి. రీల్స్ చూడకుండా ఎవరు బతకడం లేదు. చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని అన్నం తింటూ, టీవీ చూస్తూ, మాట్లాడుతూ మధ్యలో చెక్ చేసేవాళ్ళు. ఆ మధ్య ఒకటి చూసాం సార్, తండ్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నా కూడా పిల్లాడు రీల్స్ చూసే తీరిక లేక అతను హాస్పిటల్ కూడా తీసుకోలేక చనిపోయిన వార్త కూడా ఒకటి. శవాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుని నవ్వాలో ఏడవాలో అర్థం కాదండి. శవాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుని పోస్ట్ పెట్టేవాళ్ళు. అసలు ఒక 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఎవరన్నా ఒక వ్యక్తి బతికొస్తే ఇప్పుడు ఈ ఘోరాలను చూడలేక ఆత్మ చేసుకుంటాడు. అంతగా మరి ఈ 10 ఏళ్లలో ముఖ్యంగా కరోనా తర్వాత అండి సమాజం ఎంతగా మారిపోయింది. చెప్పాలంటే జియో డేటా ఫ్రీ చేసిన తర్వాత చాలా సింపుల్. నేను చెప్పొద్దు అనుకుని మీరు చెప్పేస్తారు. ఫ్రీగా వస్తే మన వాళ్ళకి ఫినాయిల్ కూడా ఇష్టం. అవును, అన్ని అది ఫ్రీ. అవును, మిగతా అన్ని కాస్ట్లీ అయిపోయింది. అవును, నీ యొక్క ఇంగిత జ్ఞానం చచ్చిపోయింది. పెద్దవాళ్ళకి లేదండి. వాళ్ళ పోనీ ఏదో 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు మనం కాస్త అర్థం చేసుకోవచ్చు. రిటైర్ అయిన వాళ్ళు చిన్న స్థానాల్లో కాదండి, ఆల్ ఇండియా సర్వీసుల్లో రిటైర్ అయిన వాళ్ళని ఫోన్లు చేసి, పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి సైబర్ క్రిమినల్ బెదిరిస్తే డిజిటల్ అరెస్ట్ అని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడు. ఆయన డిజిటల్ అరెస్ట్ లేదంటే భయపడిపోయి 40 లక్షలు 50 లక్షలు ₹1 కోటి సమర్పించుకుంటున్నారండి. ఎక్కడ ఏంటి ఆలోచిస్తున్నారు వీళ్ళు?
అంతలా నిన్న ఒక ప్రొఫెసర్ సార్ 1 CR పోగొట్టుకున్నాడు సార్ నిన్ననే. ఇక్కడే ఒక ప్రొఫెసరు. అందరికంటేనండి రిటైర్ అయిన వాళ్ళలో ఈ మొబైల్ పిచ్చి అంటే పాపం ఒంటరితనం అవును. అక్కడ దాకా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ మొబైల్ పిచ్చి పట్టుకుని వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అండి. 30-40 ఉన్నవాళ్ళు డ్రగ్స్, బెట్టింగ్ అండి, బెట్టింగ్, ఆన్లైన్ క్రెడిట్. ఆన్లైన్ క్రెడిట్ దారుణం ఉంటుంది తెలుసా. నీకు డబ్బు కావాలి వెంటనే క్లిక్ చేసాడా, అక్కడ కండిషన్ చదివి చావద్దు, అవును, యాక్సెప్ట్ అని కొట్టేస్తారు అంతే, ఏం చదవరు. 100 రూపాయలు తీసుకుంటే 2 నెలల్లో అది 300 అయిపోతుంది. 5 లక్షలు అప్పు చేస్తే 1.5 కోటి అవుతుంది. అవును, వాడు ఇవన్నీ ప్లాన్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. చైనా మాఫియాలు ఎక్కడికక్కడ వాళ్ళు గ్యాంగులు ఏర్పాటు చేసుకుని అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుని వచ్చి అఘాయిత్యాలు చేయాలి. ఎంతమంది అండి, నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నాకు వచ్చిన సమాచారం అక్కడ కామెంట్స్, సార్ మీరు తక్కువ అంచనా వేస్తున్నారండి. నేనేమన్నానంటే ప్రతి నగరంలో 5 మంది 10 మంది అంటే లేదు, ప్రతి సందులో ప్రతి సందులో 4-5 ఉన్నారండి. నాకు ఆ తర్వాత నా స్టూడెంట్ ఒక అతను పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న అతను కలిశాడు విజయవాడ, పరిగెత్తి వచ్చి సార్ పరిచయం చేసుకుని మీరు పెట్టిన పోస్ట్ చూశాను సార్ అని సమాచారం ఇస్తాడు నాకు. ఒక రాష్ట్ర పోలీసులో కానిస్టేబుల్స్ 20% మంది దీనికి అడిక్ట్ అయిపోయారు. దేనికి? మొన్న అరెస్ట్ అయ్యాడు కదా సార్ ఇక్కడే. అది 1-2 కేసులు అండి. పోలీస్ ఆఫీసర్ గన్ను అమ్మేశాడు, తన గన్ను అమ్మేసుకున్నాడు బెట్టింగ్ లో పెట్టడానికి. 20% కానిస్టేబుల్స్ అండి, మామూలు సంఖ్య కాదు. అంటే ప్రతి 5 కానిస్టేబుల్ ఒకరు బెట్టింగ్ లో కూరుకుపోయారు. ఇప్పుడు వీళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఆ స్థాయికి వెళితే రేపొద్దున ఏమైనా జరగచ్చు. అవును. కాబట్టి ఈ సమస్యలన్నీ ఎవరు చర్చించట్లేదండి. కాలక్షేపం కోసం ఇది కూడా ఒక పిచ్చితనమే. ఏదైనా మసాలా వార్తలు వండితే మీడియా, సోషల్ మీడియా దానికి ఓమంటూ ఎన్నెన్నో వచ్చినా చూడండి, వెనక్కి తిరిగి చూస్తే మనం చర్చించుకుంది మన జీవితాలకు ఉపయోగపడని దాన్ని అదే పనిగా పూనకాలు లోడింగ్ అన్నట్టుగా చర్చించుకుంటున్నాం. మన జీవితాలకు సంబంధించి మనం ఏం తింటున్నాం, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, వాళ్ళ చదువులు ఎలా సాగుతుంది, వీటిపైన, ఎందుకంటే దీంట్లో ఏం మసాలాలు ఉండవు. అవును సార్. సార్ మనం ఈ కిక్కు సరిపోక డ్రగ్స్కి అలవాటు పడుతున్నారనే దగ్గర ఆగాం సార్. అవునండి. క్వశ్చన్. అవును సార్. డ్రగ్స్ సాంగత్య దోషం అండి. ఇది ఎలా జనరల్గా ఎలా మొదలవుతుందంటే హుక్క. పిల్లలు ఇప్పుడు 7వ క్లాస్ పిల్లలు కూడా హుక్కాలు వచ్చేస్తున్నారు అసలు ఉన్నాయండి. స్కూల్స్కి హుక్కాలు పట్టుకొస్తున్నారండి. హుక్క రుచి చూసిన వాడు ఇంకా నెక్స్ట్ మద్యం కూడా ఇక దాటిన వాళ్ళు డ్రగ్స్. ఇది కాకుండా నేరుగా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ వాళ్ళు క్రిమినల్స్ ఏమో పద్ధతిగా చేస్తున్నారండి. ఒకడు ఆల్రెడీ ఈ గంజాయికి అడిక్ట్ అయి ఉంటాడు, 4 పట్టుకొస్తే ఈరోజు ఫ్రీ గంజాయి చాక్లెట్ల రూపంలో స్కూల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతున్నారని సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పేశారు. దాపరికం లేదండి. సో ఇవన్నీ కూడా డబ్బులండి. ఎక్కడికక్కడ డబ్బుల కోసం ఈ రాకెట్లు తయారయ్యి సేల్స్ కావాలి. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం మద్యం అలాగే స్మోకింగ్ సేల్స్ పెంచుకోవాలంటే టొబాకో కంపెనీసు, ఈ మద్యం కంపెనీసు చూశారు ఎలా పెంచుకోవాలి. సమాజంలో జనాభా సగం ఉన్నారు, మహిళలు కనుక దీన్ని లాగాలని తాగడం, స్మోక్ చేయడం ఒక ట్రెండు, మహిళ లిబరేట్ అయినట్టు కనుక చూపించారు. సో ఆ దారిలో వెళ్ళారు. ఇంకా పెంచుకోవాలి, ఇప్పుడు పిల్లల్నే పట్టుకుంటున్నారు, స్కూల్ దశ నుంచి పట్టుకుంటున్నారు. 6వ క్లాస్ 5వ క్లాస్ నుంచి వీటికి బానిసలుగా చేసే విధంగా. ఇప్పుడు కాలేజీలు సార్ యాక్చువల్గా మంచి చదువు చెప్పే కాలేజీలు కాదు, డ్రగ్స్ ఇట్లాంటి లేని కాలేజీలు ఏమైనా ఉంటే చెప్పండి అనే పరిస్థితికి వచ్చారు. నాకు ఫేస్బుక్ మెసెంజర్లో ఎవరికైనా అనుమానం ఉంటే పోలీస్ కేసు పెడితే నేను చూపిస్తా కావాలంటే. ఫేస్బుక్ మెసెంజర్లో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళు 1-2 మేనేజ్మెంట్లు కూడా పెట్టడం. ఒక ఇంజనీరింగ్, హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ అండి, అక్కడ తాగి తందాన ఆడే పిల్లలు ఎక్కువైపోయారు. గోల చేయడం తట్టుకోలేక ప్రిన్సిపల్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మొక్కి, నాయన ఈ ఫ్లోర్ ఈ 10 రూములు మీకు ఇచ్చేస్తా, ఇక్కడ మేము ఎవరు రాం, మీరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం, మిగతా కిందకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇది పరిస్థితి అండి. ప్రముఖ కాలేజీ. అది కారణం ఎక్కడి నుంచి వస్తుందండి? 10th క్లాస్లో 95% రిజల్ట్ ఇది కదండి. అంటే నిజంగా గనక CCTV కెమెరాలు పెట్టి నిజంగా గనక ఎగ్జామ్ కష్టంగా అక్కర్లేదు, యావరేజ్గా కండక్ట్ చేస్తే 30% కూడా రాదు. మిగతా 60% డూప్గా పాస్ చేస్తున్నారు.
వాడు ఇంటర్మీడియట్, అక్కడ అదే తంతు, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ చేరిపోతారు. చదువు పైన ఎప్పుడో దృష్టి పోయింది. ఇంకా చదవాలంటే కూడా ఇంత గాడి తెప్పిన వాడు చదవలేడు. సబ్జెక్టు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించే న్యూటన్ స్పెల్లింగ్ రాని వాడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏం చేస్తాడు? వినలేడు లేదా వినలేదు. ఆమె అందరూ అలా కాదండి, నేను మెజారిటీ గురించి చెప్తున్నాను. కాబట్టి ఇక ఏం చేయాలి? కాలక్షేపం. ఈ గ్యాంగులు పిల్లల పైన, టీనేజ్లో ఉన్న వాళ్ళపైన పీర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందరూ చేస్తున్నారుగా, నేను లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఒక ఒక ఇంజనీరింగ్లో చదువుతున్న ఒక విద్యార్థిను నాకు, అంటే నేను చాలా మందితో మాట్లాడుతుంటాను, డేటా తీసుకుంటాను. ఈ మాట అంటుందండి ఆమె కాదు ఆయన, సార్ పెళ్ళిళ్ళు ఇవాళ 2 రకాలు. ఒకటి ప్రేమ పెళ్ళి, 2 అరేంజ్డ్ మ్యారేజ్. ప్రేమ పెళ్ళి అయితే నీ గోల్డ్ ఫ్రెండ్ నువ్వు పెళ్లి చేసుకుంటావు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎవడో గోల్డ్ ఫ్రెండ్ నువ్వు పెళ్లి చేసుకుంటావు. మీకు అర్థం కాలేదా? అంటే అతని ఉద్దేశంలో అందరూ, అది కరెక్ట్ కాదులేండి, అందరూ కాదులేండి, బట్ సిగ్నిఫికెంట్ నెంబర్. ఓకే, పెళ్లికి ముందే ఇలా అయిపోతున్నారు. కాబట్టి నువ్వు చిన్నప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్ పట్టుకుంటే నువ్వు కాపాడుకుంటుంటే నీకు భార్య అవుతుంది. లేకపోతే ఎవడో గర్ల్ ఫ్రెండ్ నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా దాటేశారండి. ఇది కొంచెం 2 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అది కూడా దాటేసి చెప్పకూడదు కానీ ఎక్స్చేంజ్లు, గ్రూపులు, తల్లిదండ్రులు చెబితే ఇప్పుడు నాలాంటి పని పడతారు, వీడేదో సెన్సేషనల్ కోసం మాట్లాడుతున్నాడని. ఓకే, ఏదో ఇంటర్వ్యూలు బాగా అనుకుంటారు కానీ వాళ్ళు ఊహించలేనంత దారుణాలు. నేను ఇక్కడ వాల్యూ జడ్జిమెంట్ ఇవ్వట్లేదని, సైంటిఫిక్ గానే మాట్లాడుతున్నాను. ఇలా బతికిన వాళ్ళు 19 ఏళ్లకే ఎన్ని దారులు వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ కాలేరు లైఫ్ లో. కొంతమంది పెళ్లి వద్దంటున్నారు. పెళ్లి వద్దంటే వాళ్ళ ఇష్టం కదా, మీరెవరు? మీ ఇష్టమే, బట్ నేను బయాలజీ నుంచి మాట్లాడుతున్నాను. నీ జన్యువులు, మానవుల జన్యువులు అందరూ ఒకటే. పెళ్లి చేసుకుంటే ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా నీకు వచ్చే ఆక్సిటోసిన్ హార్మోన్ ఇవన్నీ ప్రకృతి శాసిస్తుందండి. నా ఇష్టం అనుకుంటే ఎస్, రుచి విషయంలో కొన్ని విషయాల్లో మనిషికి ఇష్టాలు ఉంటాయి. వేసుకున్న దుస్తులు, ఇలాంటి కొన్ని దుస్తులు కూడా ఒక పరిమితికి లోబడి. అలా కాకుండా ప్రకృతి నియమాలకి, సైన్స్ నియమాలకి వ్యతిరేకంగా పోతే 5 సార్లు అబార్షన్లు అవుతుంది, పిల్లలే పుట్టరు. అసలు ఈ బెడ్రూమ్ సుఖం భార్యాభర్తలకి దొరక్కపోతే ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. ఇది సైన్స్ అండి. స్ట్రెస్ పెరుగుతుంది, నిద్ర సరిగా పట్టదు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. 19 ఏళ్లకే ల్యాప్టాప్ల ముందు లేదా ఇలా చేసుకుంటూ అతని లైంగిక జీవనం ఏమవుతుంది? పిల్లలు లేకపోతే, ఇంట్లో ఒంటరితనం ఉంటే ఎలా బతుకుతావు? ఎవరు మాట్లాడలే. ఇదే ట్రెండ్ అనుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా చాదస్తమో ఇంకోటి నేను చెప్పట్లేదు, సైంటిఫిక్ బేసిస్తో చెప్తున్నాను. సైన్స్ ప్రాతిపదికగా మాట్లాడుకున్నాం. మనిషి ఇలా బతకాలని ప్రకృతి శాసించింది. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే మనిషి ఇలాగే బతికాడు కాబట్టి మన యొక్క బాడీ, మన జన్యువులు, మన బయోలాజికల్ సిస్టమ్స్ అలా సెట్ అయినాయి. ఉన్నట్టుండి నేను చేదిచ్చేస్తా అంటే నువ్వు అంత మొనగాడు కాదు, ప్రకృతి నిన్ను నాశనం చేసేస్తాను. చాలా సింపుల్ సైన్స్ చెప్పానండి. సార్, ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులకి ఈ మధ్య ఏఐ వచ్చేసింది కదా, ఏ కోర్సులు చేర్పిస్తే మా పిల్లల కెరీర్ ఉంటుంది? ఒకప్పుడు ఐటీ మంచి కెరీర్, ఆ తర్వాత ఇప్పుడు ఏదో అందరూ ఏఐ అంటున్నారు. సో ఆ ఐటీ పక్కకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏఐ చేర్పించాలా, లేకపోతే సివిల్ చేర్పించాలా, మెకానికల్లో చేర్పించాలా, ఏంది అసలు ఈ కన్ఫ్యూజన్ చాలామంది పేరెంట్స్లో ఉంది సార్. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మీరు యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్గా ఏది బెస్ట్ అంటారు? పిల్లలకి ఏది ఫ్యూచర్ ఉందని చెప్తారు? సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ముగిసిందండి. ఓకే, 1997 నుంచి 2024-25 దాకా ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉండవండి. ఓకే, అంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయని చెప్పట్లేదు. వాళ్ళలో కొంతమందికి ఉద్యోగాలు పోతున్నాయి. అవును, అప్డేట్ చేసుకున్న వాళ్ళు, అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు మిగులుతారు. 2 మాటలు చెప్తానండి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. ఓకే, ఏఐ నేర్చుకోకపోవడం వల్ల, ఏఐ చేసే పనులు ఏమిటో అర్థం చేసుకుని అది చేయలేని పనులు చేసే సామర్థ్యాన్ని సంతరించుకోకపోవడం వల్ల ఉద్యోగాలు పోతాయి. అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ప్రక్రియ, లెర్నింగ్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ ఒకలా సాగింది.
ఎందుకంటే యంత్రాలు వాడాం. అవును. ఇది తెలివైన యంత్రం, అవును. ఆలోచించే యంత్రం. కాబట్టి ఇప్పటి నుంచి మనం మన పిల్లలకి చదువు చెప్పించాల్సిన, పిల్లలు నేర్చుకోవాల్సిన పద్ధతి మారింది. కొన్ని స్కిల్స్ చిన్నప్పటి నుంచి రావాలండి. క్యూరియాసిటీ, కంటిన్యూస్ లెర్నింగ్, కాంప్రహెన్సివ్ స్కిల్స్, కాన్ఫిడెన్సు, కంప్యూటేషనల్ స్కిల్స్, కొలాబరేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, మొత్తం 13 Cలు ఉన్నాయండి. ఓకే. దానికి నేను పెట్టిన పేరు త్రయోదశి. త్రయోదశి అండి. సి లాస్ట్ లో చివరి ఇంగ్లీష్ లో పెట్టాను. కొంచెం క్యాచ్. దాన్ని ఎవరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు. 13 కాబట్టి త్రయోదశి అంటే చివరిలో సి శనివారం సి రాయకుండా సి అని రాస్తాను. అంటే 13 Cలు అని. సో దీన్ని ఎవరే పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ స్కిల్స్ తప్పనిసరి అండి. ఒక్క మాటలో ఇవన్నీ సమ్మరైజ్ చేసి చెప్పాలంటే హ్యూమన్ స్కిల్స్, క్రియేటివిటీ. ఎప్పటికీ క్రియేటివ్గా ఒక రూడిమెంటరీ స్థాయిలో క్రియేటివిటీ ఉంటుంది, కానీ మనిషి స్థాయిలో ఆలోచించలేదు. క్రిటికల్ థింకింగ్, తెలుగులో ఇంగిత జ్ఞానం లేదా కుశాగ్ర బుద్ధి అని కరెక్ట్ మీనింగ్ వచ్చేలా ట్రాన్స్లేట్. ఇవన్నీ అవి చేయలేదండి. అది చేసుకున్న వాళ్ళకి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా 100 మంది ఉంటే 100 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. ఇక రాబోయే రోజుల్లో 100 మంది ఉంటే బహుశా 30-40 మందికి ఉద్యోగాలు, ఒక 40-50% జీవితకాల నిరుద్యోగులుగా ఉండిపోతారు. కాబట్టి ఇప్పుడైనా తల్లిదండ్రులారా లేవండి. ఈ స్కిల్స్ని పిల్లలకి, దీని స్కిల్స్ నేర్పించాలంటే ఎక్కడో ఏదో కోర్సులో చేరడం ఏమీ అక్కర్లేదు. నా బాలమిత్ర క్లాసులో ఎసెన్సే అది. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. ఏం చేయమంటారు సార్ తల్లిదండ్రులు? ఉదాహరణకి పిల్లల్లో ప్రశ్నించి, అందుకే ఇందాక చెప్పాను ఏంటిది, అనగనగా ఒక రాజు గారు, క్యూరియాసిటీ. ప్రతిదీ నేను చిన్నపిల్లల క్యూరియాసిటీ ఉంటుందండి. ఒక 4 ఏళ్ల అమ్మాయి నేను ఎక్కడ పోయినా చందమామ నా వెనకనే వస్తుంది ఏంటి అని అడిగింది. అద్భుతమైన క్యూరియాసిటీ. ఆకాశం నీలంగా ఉంటుంది, మబ్బులు ఏంటి తెల్లగా నల్లగానే ఉంటాయి. క్యూరియాసిటీ కదా. ఎయిర్ కండిషన్ ఉన్న రూముల్లో ఏసీ ఎప్పుడు సీలింగ్ దగ్గరగానే బిగిస్తారు, కింద ఎందుకు బిగించరు? ఇలా ఏ స్థాయికి ఆసే క్యూరియాసిటీ నేర్చుకునే ప్రక్రియకు మెయిన్ డోర్ అండి. అది ఓపెన్ అయితే కుతూహలం కలుగుతుంది. నేర్చుకోవాలన్న తత్వం ఉంటే నేర్చుకుంటూ ఉంటాం. చాలామంది డిగ్రీ ఎగ్జామ్ వచ్చేప్పుడు చదవడం, డిగ్రీ అయిందంటే పీజీ అయిందంటే చదువు అయిపోవడం. నా అంతకు నేను ప్రతిరోజు ఇప్పటికి కూడా నేర్చుకుంటున్నానండి. క్లాస్ రూమ్లో వెళ్ళి పిల్లల నుంచి నేర్చుకుంటున్నా. సబ్జెక్ట్ కాదు, పిల్లలకి ఇలా చెబితే ఓహో ఇలా రియాక్ట్ అవుతున్నారు, ఇలా చెబితే. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కొంచెం పిల్లల్లో బోర్ కొడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి కొంచెం చెప్తున్న. ఉదాహరణకి ఒక టాపిక్, బాహుబలి ఎవరు అంటే ప్రభాస్ అంటారు. బాహుబలి వాళ్ళ నాన్న ఎవరు అంటే ప్రభాస్. వాళ్ళ నాన్న ఎవరు అంటే వాళ్ళకి అర్థం కాదు. అమెరికా చంద్రమండలంపై ల్యాండ్ అయ్యాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఆమ్ అంటే బాహు, స్ట్రాంగ్ అంటే నవ్వించి. అప్పుడు రష్యా వాళ్ళు కూడా తమ ఆర్మ్స్ట్రాంగ్ని పంపాలనుకున్నారు. అమెరికా వాడు వద్దనుకున్నాడు. అప్పుడు నాకు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశాడు. రష్యా రాకెట్ ఎలాగైనా ల్యాండ్ కాకుండా చూడమన్నాడు. నేనేమన్నానంటే ఆ రాకెట్ అమావాస్య రోజు లాంచ్ చేయండి అంటే అది జరిగింది. వాడు వెళ్ళారు, అమావాస్య రోజు తిరిగారు, చంద్రుడు లేడు, తిరిగి వచ్చారు. మొన్న నరేంద్ర మోడీ ఫోన్ చేశాడు, అమర్నాథ్ నీకు మంచి ప్లాన్లు వచ్చాడు కదా, మనం ఎలాగైనా చంద్రయాన్ అయిపోయింది, సూర్యయాన్ చేయాలి. అందరూ అంటున్నారు అమ్మో సూర్యుడి దగ్గరికి రాకెట్ పోతే కాలిపోతుందని, నువ్వు ఒక ప్లాన్ చెప్పు అంటే నేను చెప్పాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి. సార్ సాయంత్రం 6 గంటలకి రాకెట్ లాంచ్ చేయండి, అర్ధరాత్రి ల్యాండింగ్, జెండా పాతింగ్, ఇలాగే చెప్తా క్లాస్. పొద్దున తిరిగి వచ్చింది అంటే పిల్లలు పొలవాండి అవుతారు. మళ్ళీ అడుగుతా కొంతమంది, అవును అంటే అవును అంటే సూర్యుడు బెడ్ వేసుకుని నిద్రపోతాడా? ఆసక్తి కలిగించాడు. ఇదెందుకు ఇదెందుకని ఏ క్లాస్ అయినా కావచ్చండి, ఎల్కేజీ నుంచి పీజీ దాకా పాటలు చెప్తాను నేను. ఇంట్రెస్ట్ కలిగిస్తే, మరింత తెలుసుకోవాలన్న తత్వం వస్తే కంటిన్యూస్ లెర్నింగ్ వస్తుంది. వినదగునెవరు చెప్పాను ఇందాక పద్యం, ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించాలి. రీడ్ బిట్వీన్ ది లైన్స్, జాయిన్ ది డాట్స్ అండ్ క్రియేటివిటీ అండి. ప్రకృతికి దగ్గరగా మన పిల్లల్ని పెంచితే సోషల్ ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? సామాజిక కలిసినప్పుడు వస్తుంది. అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని, నాన్న కూడా అమ్మే కాదు, ఒడిలో కూర్చోబెట్టుకుని కథలు చెప్పాలి, పాటలు పాడాలి, విషయాలు చర్చించాలి. అక్కడి నుంచి మొదలు కావాలి.
సోషల్ ఇంటెలిజెన్స్ ఉంటే సామాజిక తెలివితేటలు ఉంటే భావోద్వేగ తెలివితేటలు ఉంటుంది. అవును వీలైనంత ఎక్కువ పిల్లల్ని బయటికి వాళ్ళ బడ్జెట్ బట్టి, అవును నేనేమో ఎక్కడో ఐఫిల్ టవర్ తీసుకెళ్ళమన్నట్లు, వాళ్ళ బడ్జెట్ బట్టి బయటికి తీసుకెళ్ళాలి. చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ చూపించాలి. అప్పుడు ఇవన్నీ ఉంటాయి. సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే ప్రకృతికి దగ్గరగా పెరిగితే క్రియేటివిటీ వస్తుంది. మీరు చూడండి, క్రియేటివ్ మైండ్స్ ఎక్కువ గ్రామాల నుంచి వస్తారు. కరెక్ట్. ఎక్కడైతే ప్రకృతి అందాలు బాగా ఎక్కువ ఉంటే అక్కడ ఉంటారు. సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ, అంటే సినిమాలకు సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి నిజ జీవితంలో. కాబట్టి ఇవన్నీ చేయండి. ఇలా చేస్తేనే భవిష్యత్తులో ఉంటుంది పిల్లలకి. ఇదే నా బాలమిత్ర అండి. నేను చెప్తున్నాను, నేను చెప్పిన ఈ విషయాల్ని వీడెవడో పిచ్చోడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ హాలు బుక్ చేసి ఒక చోట బాలమిత్ర నిర్వహించాలంటే ₹1,00,000 ఖర్చు అవుతున్నారు. మొత్తం అన్ని సరంజామా. 3 గంటలు నిలబడి, కొన్నిసార్లు 5 గంటలు నిలబడి పాఠం చెప్పి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విషయాలు మీకు ఒక 20 ఏళ్ల తర్వాత అర్థమవుతాయి. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఆ తుత్తి చాలు నాకు. చరిత్రలో తెలుగు జాతిని ఈ విషయాలపై తట్టి లేపిన మొదటి వ్యక్తి ఆయన నేను ఉంటానో లేదో తెలియదు, కానప్పటికీ నా పేరు గుర్తుంటే చాలని ఒక ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నానండి. ఓకే, అది సరే. ఈ సాంప్రదాయ కోర్సులు బెటరా, ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కానీ ఇట్లా ఏది బెస్ట్ అంటారు? అంటే మీరన్న ఇవన్నీ ఈ స్కిల్స్ ఉంటాయి, బట్ తీసుకునేది ఏది సెలెక్ట్ చేసుకుంటే కెరీర్ బాగుంటుందని అంటారు మీరు, మీ అనుభవం ప్రకారం? హైబ్రిడ్ కోర్సులు వస్తాయండి. ఇప్పుడు ఉన్నదే ఉండవు. ఓకే. ప్రతి దానిపైన ఒక ఇంజనీరింగ్ కాదు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, మెడికల్ సైన్స్, వెటర్నరీ సైన్స్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఏ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంటర్ డిసిప్లినరీ లింకులు ఉంటుంది. అలా మనం అంటే ఒక విషయాన్ని హోలిస్టిక్గా చదివితే అప్పుడు మనం దేని నుంచి దేనికైనా బ్రాంచ్ ఆఫ్ కావచ్చు. విషయాన్ని, సమాచారాన్ని కేవలం ఇక్కడ దాకే చదివితే, బట్టి కొడితే ఇలా ఇది కుదరదండి. కాబట్టి ఇదే చెప్తున్నాను నేను. ఇప్పుడున్న ఈ బ్రాంచ్లు ఏది ఉండవు. ఇప్పుడున్న ఉద్యోగాల్లో 80% పోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఓకే, ఏఐ ఎకనామిక్స్ కలిపింది, ఏఐ చార్టెడ్ అకౌంటెన్సీ కలిపింది, డేటా సైన్సు లా కోర్స్ కలిపింది, ఇలా వచ్చేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏఐ డేటా సైన్స్ బేసిక్స్ నేర్చుకుంటూ తమ సబ్జెక్ట్ని చదువుకుంటూ దానికి ఈ మారుతున్న పరిస్థితుల్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో చదవాలి. దురదృష్టవశాత్తు ఇంకా ప్రపంచంలోనే ఇలాంటి కోర్సులు రావట్లేదు. ఇక మన ఇంజనీరింగ్ కాలేజీలో అయితే చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మ, ఏ కోర్స్ అయినా కానీ చివరికి వాళ్ళు చెప్పే పాఠాలు అదే. నేను చెప్పడం కాదు, వాళ్ళే ఒక వీడియోలో చెప్పారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్. కోర్స్ ఏదైనా అదే చెప్తున్నాం, అంతే. సో అలా ఉంటే కుదరుతుందండి? కుదరదు కదా. అఫ్ కోర్స్ ఒకటి, ఈ కొత్త సబ్జెక్టులని చెప్పాలంటే మంచి ఫ్యాకల్టీ కావాలి. అసలు రాదండి. ఎందుకు వస్తుంది చెప్పండి? ఇంజనీరింగ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వాలు ఏవో, వాళ్ళకి జీతాలు రావు 6 నెలలకు కూడా. ఎందుకు వస్తారు? బ్రెయిన్ ఉన్నవాళ్ళు. చాలా ఉన్నాయండి స్ట్రక్చరల్ రిఫార్మ్స్. భవిష్యత్తులో టీచింగ్ అనేది కనుమరుగే అవకాశం ఉందంటారా దీన్ని బట్టి చూస్తే? లేదండి, నేను ఇదే మాట చాలా బాలమిత్ర క్లాసుల్లో చెప్పాను. ఇప్పుడు అంత టైం ఉండదు కానీ ఒక పాఠం చెప్పాను. నది పుట్టుక, అది సముద్రంతో కలిసిపోవడం వరకు ఒక పాఠం చెప్పాను. పాఠం ఎలా చెప్పానంటే, అది జియోగ్రఫీ పాఠంగా మొదలెట్టి అందులో ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, బాటనీ వస్తుంది, హిస్టరీ వస్తుంది. చివరికి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం అని జయదేవుని గీత గోవిందం అంటే ఫిలాసఫీ కూడా వస్తుంది. చెప్పండి ఇది ఏ క్లాసు అంటే అందరూ కాదు. ఇలా ఏఐ చెప్పగలదా? చెప్పలేదు. అంటే ఏఐ దాటి బతికేవాడికి. మొన్న ఎవరో అడిగారండి, సార్ ఏఐ మొత్తం ట్రాన్స్లేట్ చేసి పడేస్తుంది. ఇలాగే జర్నలిజంలో ఉన్న ఒక మిత్రుడు, ఆయన రైటర్, అదే కాంటెంట్, అన్నిటిని ట్రాన్స్లేట్ చేస్తుంది సార్, నేను జాబ్ వదిలేయాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగం వదిలేసి అన్నాడు. అయ్యా వద్దు, కావాలంటే వేరే దానికి వెళ్ళాలంటే వెళ్ళు, ఆసక్తి ఉంటే. కానీ నేను రాస్తున్నా ఫేస్బుక్లో, నా అలా ఏఐ రాసినప్పుడు నేను చెప్తా మాట అన్నాడు. నా జీవితంలో కానీ ఇంకా 100 ఏళ్ళలో కానీ నా అలా రాయలేదండి. ఏదైనా దబిడి దిబిడే అంటాను, అది రాయలేదు. సో అంటే ఒక ఫీల్ కలిగించే దానికి ఫీలింగ్సే లేవండి, దానికి హృదయం లేదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, సోషల్ ఇంటెలిజెన్స్ లేదు. అల్గోరిథం ద్వారా పనిచేస్తుంది, సమాచారాన్ని ఇస్తుంది. అదే సమాచారాన్ని అవతల వాళ్ళని ఆకట్టుకునేలా
శ్రీనివాస్ గారు మొన్న సిద్దిపేట జిల్లాలో ఊరి పేరు చెప్పను బాగుండదు, ఒక పాఠశాల, ఆ పాఠశాలలో కంప్యూటర్ టీచర్గా ఉన్న ఆయన నాకు మెసేజ్ పెట్టారు. సార్ మా క్లాసులో మా స్కూల్లో అమ్మాయిలు 7వ క్లాస్ అమ్మాయి కొంచెం చెప్పాడు ఇట్లా 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 అంటే పిల్లలు పక్కదారి పట్టిపోతున్నారని. ఎవరి మాట వినట్లేదు సార్, మొత్తం ఫుల్గా సింగారించుకుని పాపం యూనిఫామ్లో వస్తారు కానీ చాలా లిప్స్టిక్లు ఇట్లా దారి పట్టిపోయారు, మేము చెప్తే మా మాట వినట్లేదు, మీరు రండి సార్ అన్నారు. నేను ఈసారి వస్తానంటే అతను మెసేజ్లోనే సార్ కాళ్ళు పట్టుకుంటాను సార్, రండి సార్ రండి సార్. చివరికి వెళ్ళాను, నా షెడ్యూల్ ఆ రోజు లేకపోయినా. పాఠం చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది. అక్కడ ఉన్న టీచర్లు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఏడ్ చేస్తారండి. ఏం సార్ ఎందుకు అలా నేను ఫీల్ అయ్యి వాళ్ళకి చాలా చెప్పాను, ఇలా చేస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్పలేనండి, అంత ఎమోషన్ తెచ్చుకోలేను. ఓకే, ఇలా చేస్తున్నారు, మీ బతుకు ఇట్లా ఉంటుందా, మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, మీ అమ్మా నాన్నకు ఉన్న ఒకే ఒక లక్ష్యం, వాళ్ళు మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారంటే కోటీశ్వరులు కారు. ఓకే, రెక్కల కష్టంపై బతుకుతున్న వాళ్ళు మీ నుంచి కోరుకునేది ఒకటే, ఏంటిది, మీరు చక్కగా చదువుకోవాలని. నేను కూడా అది చెప్తున్నాను, మిమ్మల్ని త్యాగాలు చేయమనట్లేదు, కానీ మీ ఈ అడ్డదారిలో వెళ్తున్నారు, దీని పర్యవసనాలు ఇది అని చెబుతూ వస్తుంటే మీకు ఏం తెలుసమ్మా, ఒక్కసారి పొరపాటున కన్సీవ్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళితే ఆరోగ్యం ఇంతలా పాడైపోతుంది, ఆ తర్వాత ఒక మెంటలీ రిటార్డెడ్ బిడ్డ పుట్టే అవకాశం ఉంది, ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డతో మీరు మేగలేక జీవితాంతం చెప్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. నాకు ఏడవలేదు కానీ గొంతు చోకింగ్ అయిపోయింది, గద్గద స్వరంతో చెప్పాను. చాలా మంది కళ్ళని ట్యూట్ చేసుకున్నారు, హృదయాన్ని టచ్ చేసాము. తర్వాత చెప్పాడు కంప్యూటర్ టీచర్స్ సార్ చాలా మంది చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ పిల్లలు అనేసి. ఆ పని ఏ చేయగలదా అంటే సమాచారం ఇవ్వగలుగుతాం. ఏమని, భారతదేశంలో ఇన్ని టీనేజ్ వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు, సమాచారం ఇవ్వగలదు కానీ దానికి హృదయం లేదు కదండి. కాబట్టి సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ ఇవి ముఖ్యం అండి పిల్లలకి. అందరికీ అవసరం, ముఖ్యంగా పిల్లలకి పునాది వేయాలి. 40 దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు ఏ విధంగా మన దగ్గర పెన్షన్ డబ్బులు ఉన్నాయి, ఇక గడిచిపోతున్న కాలం అనుకుంటున్నారు. కానీ పిల్లలకి ఇదే ప్రపంచం ఇక్కడ మొదలుగా అవుతుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి, చెప్పాలి. ఏఐని గనక సరిగ్గా వాడుకుంటే అసలు అద్భుతాలు జరుగుతాయండి. మనల్ని చూసి నవ్వుకుంటారు వాళ్ళు, అది కూడా చెప్తుంటారు వాళ్ళకి. మీ పిల్లలు మీ అంత అయితే వచ్చి, రే నీకు తెలుసా ఆ రోజుల్లో మా అమ్మ లేదా మా నాన్న స్కూల్లో ఉన్నప్పుడు మనుషులు కార్లు నడిపేవారంటే, మనుషులు కార్లు నడిపేవాళ్ళ. మనం రోగం వస్తే హాస్పిటల్కి పరిగెత్తాం, అప్పుడు డాక్టర్లే మన దగ్గరికి వస్తారు ఎగురుకుంటా ఎలా వస్తారు, రోబో డాక్టర్లు. ఓకే, రోబోలు ఏమంటారండి, మన డ్రోన్ డ్రోన్. ఓకే, సో ఇలా చాలా వస్తాయి. వెళితే డోరు మీతో మాట్లాడుతుంది, హలో వెల్కమ్ మై డియర్ సార్ అంటుంది. స్మార్ట్ డోరు, స్మార్ట్ లైటింగ్ సిస్టము, స్మార్ట్ హోము, నో ట్రాఫిక్ సిగ్నల్స్, నో ట్రాఫిక్ జామ్స్, చాలా అద్భుతాలు సాధించవచ్చండి మనిషి కనుక టెక్నాలజీని సరిగ్గా వాడితే. అవును సార్, టెక్నాలజీ మనిషిని వాడితే లేదా దుర్బుద్ధితో టెక్నాలజీని రాంగ్గా వాడితే ఏమైనా జరగచ్చు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మిగతా కార్పొరేట్ స్కూళ్ళకి వాసిరెడ్డి అమర్నాథ్ గారి స్లేట్ స్కూల్కి ఏంటి తేడా? మా అమ్మ నాన్న టీచర్లు అండి, నేను స్కూల్లోనే పుట్టాను, ప్రభుత్వ పాఠశాల టీచర్లు, స్కూల్లోనే పుట్టాను. జీవితానికి చిన్నప్పుడే కాదు కానీ ఒక దశ తర్వాత అసలైన అర్థం తెలుసుకున్నానండి. నాతో యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళు, నా క్లాస్మేట్స్, నాకంటే 1 year జూనియర్లు 2-3 వేల కోట్లు సంపాదించారు. పేర్లు చెప్తే మళ్ళీ పెద్ద వివాదం అయిపోతుంది. వివిఐపీలు అయిపోయారు. వాళ్ళ జీవితాల్లోకి తుంగి చూస్తే నాకు అయ్యో అనిపిస్తుంది, జాలేస్తుంది. నేను ఎలా ఉన్నాను చూసారా? చూసారన్నా? చూశారు సార్, మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఓకే, హ్యాపీగా ఉన్నానండి. ఎవరైనా షో ఆఫ్ అనుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్, నేను ఆనందంగా ఉన్నాను. నా సంస్థలో పనిచేసే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నా సంస్థలో విద్యార్థుల్ని చేర్పించిన రొడ్డం శ్రీనివాస్ గారు కూడా ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు హ్యాపీ అని. అలాగే కొన్ని వేల మంది తల్లిదండ్రులు, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లివింగ్ కంఫర్టబుల్లీ. ఇంకా ఏం కావాలంటే
ఏపీజే అబ్దుల్ కలాం లాగా ఇప్పుడు కాదులేండి, బహుశా ఇంకో 25-30 సంవత్సరాలు పాఠం చెప్తూ ఏపీజే అబ్దుల్ కలాం ఎంత అదృష్టమనండి. అసలు పాట ఆయనకి ఇష్టమైంది పాఠం చెప్పడం, పాఠం చెబుతూ ఒక 2 సెకండ్లలో అంతే అయిపోయిందండి. ఎంతమంది కాళ్ళు కట్ చేసుకుని చెప్పుకోకూడదు కానివ్వండి, నరకం అనుభవిస్తూ చనిపోయేవాళ్ళు. మనం మంచిగా ఉంటే దేవుడు లేదా ప్రకృతి మనకు మంచిగా ఉంటుంది. అదే నా చివరి కోరిక. ఆ లోపల చాలా జర్నీ ఉంది, చాలా చేయాల్సింది ఉంది, చాలా సాధించాల్సింది ఉంది. ప్రభుత్వ పాఠశాలకు వెళితే అదే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడమే నా డ్యూటీ కాదు, మా స్కూల్ ముందు చూసుకోవాలి, అది నాకు ప్రధానం. ఓకే, ఇంకా ప్రైవేట్ పాఠశాలకి వెళ్తున్నా, ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నాను. ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఆ పిల్లల్ని చూసినప్పుడు, వాళ్ళ ఆలోచన విధానం అర్థం చేసుకున్నప్పుడు నాకు ఎంత మోటివేషన్ వస్తుందో. ఆ చివరిలో వస్తుంటే మొన్న వీడియోస్ కూడా పెట్టాను, కొన్ని ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఒక సినిమా హీరో కూడా అంత రెస్పాన్స్ వెళ్ళినప్పుడు ఇట్లా చూశారు. వాళ్ళ హెడ్ మాస్టర్ చెప్తుంటే వీడు ఒడొక సుత్తిగాడు వచ్చాడని ఇట్లా చూశారు. 3 గంటల తర్వాత పరిగెత్తుకుని నా అందరితో షేక్ హ్యాండ్లు ఇచ్చి వస్తున్న కారు పోతుంటే కూడా, కాగండి అంటే కూడా కార్యానికి పరిగెత్తి వస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి తోసుకున్నారు ఒకరినొకరు. పిల్లలు దేవుడు చల్లని వారే. ఆ చల్లని గుంపులో బతికే అవకాశం నాకు వచ్చింది. రోజు నా ఇంట్లో లేస్తే పిల్లలు, మా అమ్మాయి స్కూల్లో పిల్లలు, ఇంతకంటే ఏం కావాలండి జన్మకి? చాలా హ్యాపీ లైఫ్ సార్. హ్యాపీయెస్ట్ పర్సన్. చాలా మంది అంటుంటారు మీరు సంపాదిస్తే ఎమ్మెల్సీ కావచ్చు. 2007లో ఒక ప్రముఖ నాయకుడు, అప్పుడు నేను కొడైకెనాల్లో ఉన్నాను, కొడైకెనాల్ నుంచి దిగి వస్తుంటే ఫోన్ పనిచేయలేదు, కిందకి రావడంతో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అదే మెసేజ్ పేజర్ కాదండి, 2007 సెల్ ఫోన్ ఉండేది. పేజర్ 97లో చేస్తే అని అన్నాడు ఇట్లా ఎమ్మెల్సీ ఇది అనేసి. కారణం ఏంటంటే మా అపెక్స్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని తెలంగాణలో సుమారుగా 20-25 వేల మంది టీచర్లు అయ్యారు. వాళ్ళ ఓట్లు నాకు వస్తాయని ఆలోచనతో నేను చెప్పాను, నాకు అది ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. మినిస్టర్ అయిపోతే నేను ఇలా షర్ట్ వేసుకుని కూర్చోగానే ఇప్పుడు అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళు ఏమనట్లేదు. నా లైఫ్ని స్వేచ్ఛ కోసం బతుకుతున్నాను, హ్యాపీగా బతుకుతున్నాను. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఐఎమ్ ఎంజాయింగ్ ది లైఫ్ ఆఫ్ మై చాయిస్. ఇది కొంతమందికి అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.